హాయ్. ఇందాక ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే నేను విజయవాడ వచ్చాను. విజయవాడ వస్తే ఆల్మోస్ట్ గన్నవరం దాటి విజయవాడ దగ్గరలో ఉన్నాను. ఒక నా పక్కన ఉన్న ఒక బైక్ మీద ఒక కుర్రవాడు నన్ను ఓవర్టేక్ చేసి నా కారు ముందుకి వెళ్ళి వచ్చాడు. సరే అని చెప్పి నేను కొంచెం స్లో అయ్యాను. నా ముందు ఆల్రెడీ ఒక టిప్పర్ లారీ ఉంది. టిప్పర్ లారీ ఉంటుండగా వీడు నా పక్క నుంచి నన్ను ఓవర్టేక్ చేసుకుంటూ మా ఇద్దరి మధ్యలోకి వచ్చి సడన్గా మళ్ళీ బ్రేక్ కొట్టాడు. బ్రేక్ కొట్టడంతో నేను కూడా తక్కువ బ్రేక్ కొట్టాను. అసలు వాడు ఎందుకు వచ్చాడు నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పి నేను వాడికి చెప్దామని అద్దం దించి, నువ్వు ఆ రైట్లో ఉండకూడదు బ్రదర్, లెఫ్ట్లో ఉండాలని చెప్పి చెప్దాం అనుకున్నాను. తీరా చూస్తే వాడు ఒక చేత్తో ఫోన్ యూజ్ చేస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే వాడి బైక్ ట్యాంక్ పైన హెల్మెట్ ఉంది. వాడు హెల్మెట్ తలకు పెట్టుకోలే, ట్యాంక్ పైన పెట్టాడు. చాలా కోపం వచ్చి తిట్టాను. హెల్మెట్ ఉండాల్సింది తలకరా సన్నాసి, ట్యాంక్ మీద కాదు, తలకు పెట్టుకో అని. ఎందుకు ఎంత చెప్తున్నానంటే చాలామంది చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే హెల్మెట్ అనేది అసలు తలకు పెట్టుకోకపోగా మొబైల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. అయితే ఇందాక నేను గూగుల్లో చూసాను అసలు ఆ బైక్ మీద ఎవ్రీ ఇయర్ ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారని చూస్తే గంటకి 19 నుంచి 22 మంది చనిపోతున్నారంట. పర్ డే వచ్చి 500+ చనిపోతున్నారు. అది ఏంటి, లాస్ట్ ఇయర్ సర్వే ఇది, అంటే 2024 అప్రాక్స్గా ఓన్లీ బైక్ అండ్ కార్ యాక్సిడెంట్లో చనిపోయిన మన భారతదేశంలో లెక్క ఎంత అంటే 1,77,000 మంది. అంతకుముందు 2023 ఎంతమంది చనిపోయారంటే 1,70,000 పీపుల్ చనిపోయారు. అంటే పెరుగుతున్నారు, సంవత్సరం కొద్దీ పెరుగుతున్నారు జనాలు. మళ్ళీ ఇప్పుడు ఈ 2025లో ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా తెలీదు. సో ఇక మీదట లెక్క పెరగకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిన పని, మీరే కదా మనందరం చేయాల్సిన పని ఏంటి అంటే హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకొని చాలామంది స్ట్రాప్ కంపల్సరీ పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, కార్ డ్రైవ్ చేసినప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ. సీట్ బెల్ట్ ఉంది కదా అని చెప్పి ఓవర్ స్పీడ్ ఎప్పుడు నడపద్దు. 80 to 100 మధ్యలోనే. ఎందుకనంటే మన ఇండియన్ రోడ్స్కి ఇదే ఎక్కువ. ఇంకోటి ఏంటంటే మనం కరెక్ట్గా వెళ్ళినా సరే మన ఎదుటివారు కానీ మన పక్కవారు కానీ కరెక్ట్గా వస్తారని గ్యారంటీ లేదు. సో దాన్ని బట్టి చూసుకొని జాగ్రత్తగా ఉంటే మనందరికీ చాలా మంచిది. ఓకేనా?